కరెంటు కోతలు తాగు సాగునీరు కొరతకు కాంగ్రెసే కారణమన్నారు బీఆర్ఎస్ లీడర్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం వల్ల స్వల్ప తేడాతో ఓడిపోయామన్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి ఓటేస్తే గోదావరిలో వేసినట్టేనన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. బీజేపీకి 200 సీట్లు రావని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఖమ్మంలో బస్సు యాత్రలో పాల్గొన్నారు కేసీఆర్. ఒడ్లు కొనమంటే కేంద్రం నూకలు తినమనదని ఫైర్ అయ్యారు. ఒడ్లు కొనాలని అందరం ఢిల్లీలో ధర్నా చేశామని కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు కనీసం నోరు కూడా మెదపలేదన్నారు. గోదావరి నదిని ఎత్తుకొని పోతానని మోదీ క్లియర్గా చెబుతుందన్నారు. రేవంత్ రెడ్డి అడ్డగోలు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు కేసీఆర్. కేంద్రంలో బీజేపీ 400 సీట్లు 370 సీట్లు గోవిందా ఏం వస్తలేవు. 200 కూడా దాటే పరిస్థితి లేదనేది మొత్తం యావత్ ప్రపంచం కోడైకూస్తా ఉన్నది. దాదాపు 12 పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు నామాగారిని ఎంపీకి గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామాగారు కేంద్ర మంత్రి అవుతాడని మనం చేస్తా ఉన్నాం. అంత పెద్ద లాభం మనకు జరుగుతుంది. కరెంటు, తాగునీరు, సాగునీటి అంశాలపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు మాజీ సీఎం కేసీఆర్. ఉస్మానియా యూనివర్సిటీలో తాగునీటి సమస్యలపై ట్వీట్ చేశారు కేసీఆర్. కరెంట్, వాటర్ సమస్య కారణంగా విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేసి వెళ్లాలని ఓయూ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసులే తాగునీరు, విద్యుత్ కొరతకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో విద్యుత్, తాగు, సాగునీరు ఎద్దడి ఉన్నమాట వాస్తవమని ట్వీట్లో పేర్కొన్నారు కేసీఆర్. 1.8%తోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామన్నారు కేటీఆర్. సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం వల్లే ఓడిపోయామన్నారు. హైదరాబాద్లో బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధించామన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధించిందన్నారు. ఎన్నికల్లో సోషల్ మీడియా వారియర్స్ అత్యంత కీలకంగా పనిచేయాలన్నారు కేటీఆర్. సోషల్ మీడియాలో ఏదైతే ఒక 2-3 సంవత్సరాలుగా ఒక సిస్టమేటిక్ గా ఏదైతే ఒక క్యాంపెయిన్ జరిగిందో మన ప్రభుత్వాన్ని, మన పార్టీని బద్నాం చేయడానికి, అది విజయవంతం కావడం వల్ల మనము అనుకున్నంత గట్టిగా దాన్ని తిప్పికొట్టలేకపోవడం వల్లనే కేవలం 1.8% తేడాతో మనం అధికారాన్ని కోల్పోయిన మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. జిల్లాలలో మాత్రం మనం అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయినాం. కేవలం 1000కి 18 ఓట్ల వల్ల మాత్రమే తేడా వచ్చింది. 1000కి 18 ఓట్ల వల్ల మాత్రమే ఇబ్బంది వచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ మాజీ మేయర్ మహేందర్ గౌడ్ గులాబీ కండువా కప్పుకున్నారు. కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో కారు పార్టీలో చేరారు. కేటీఆర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అబద్దాల కాంగ్రెస్ కు ఓటుతో పోటు పొడవాలని హాట్ కామెంట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పాలకులు పచ్చి మోసగాళ్లని ఫైర్ అయ్యారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని మోసం చేశారన్నారు. సదాశివపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు హరీష్. కాంగ్రెస్ సర్కార్లో అయితే తిట్లు, లేదంటే ఓట్లు అని విమర్శించారు. ఈ రేవంత్ రెడ్డి అబద్ధాల మీద, రేవంత్ రెడ్డి ఫేక్ వీడియోల మీద, ఆ ఫేక్ వీడియోల ఆధారంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఢిల్లీ పోలీసులు ఇవాళ రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చిండ్రు. ఢిల్లీ పోలీసులు నిన్ను ఢిల్లీకి రమ్మని 1వ తారీఖు నాడు పోలీసులు పిలిచిండ్రు. అంటే ఈయన అబద్ధాల పునాదుల మీద మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా ఈ అబద్ధాలు చెప్పి మన బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి మాయమాటలు చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చింది. ఆయన పాపం పండింది. ఇవాళ ఢిల్లీ పోలీసులు ఈయన అబద్ధాల మీద, గోబల్స్ మీద ఇవాళ నోటీస్ ఇచ్చి ఢిల్లీకి పిలిచింది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కాలుకు గాయమైన కూతురు జైల్లో ఉన్న గుండె నిబ్బరంతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కార్యకర్తలకు ధైర్యం ఇస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారన్నారు. మోయినాబాద్లో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాసాని జ్ఞానేశ్వర్తో కలిసి పాల్గొన్నారు సబిత. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు అధిక మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. పార్టీ గెలిపించుకోవాలని, పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవాలని, ఒక సైడ్ కాలు ఫ్రాక్చర్ అయినా కూడా, కూతురు జైల్లో ఉన్నా కూడా మనోనిబ్బరంతో పార్టీ కోసం ఎర్రజెండ లెక్క చేయకుండా కూడా ప్రచారం చేస్తున్న కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నాం. ఎవరు పిలిచారా, ఎవరు పిలవలేదా, నన్ను వీళ్ళు పిలిచారు, వీళ్ళు పిలవలేదని కాకుండా మళ్ళీ కొట్లాడడం పనిచేసి మన పార్టీ అభ్యర్థులు గెలిపించాల్సిన
పెద్ద బాధ్యత ఈరోజు మీ బుధ స్కంధాల మీద పెట్టుకొని పోతున్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఉదయం సాయంత్రం సమయాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో జనంలోకి వెళ్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే తెలంగాణ గొంతుకగా పోరాడతామని చెబుతున్నారు.